హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉందండి. అయితే పెద్ద పార్సల్ వచ్చిందనమాట. పెద్ద పార్సల్ రాగానే నేనైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని మా ఆయన ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు ఓపెన్ చేయాలా అని చూస్తూ ఉన్నా. అయితే ఇంటికి తీసుకురాగానే ఓపెన్ చేయడానికి కూర్చుందనమాట. అది కూడా ఎక్కడ నుండి వచ్చిందండి, పుట్టింటి నుండి వచ్చింది. అందుకోసమని తొందరగా ఓపెన్ చేయాలని ఆతృత అనమాట. చాలా రోజులైతుంది. ఆ మధ్య అయితే నేను వీడియోస్ కూడా పెట్టేదాన్ని కదా. ఇంటి దగ్గర నుండి కూరగాయలు పంపించేటోళ్ళు, అంటే న్యాచురల్వి ఇట్లా వెజిటేబుల్స్ పంపిస్తారు అని చెప్పి వీడియో పెట్టేదాన్ని కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ పంపించారనమాట. వాటితో పాటు పండగకి నేను వెళ్ళలేదని చెప్పి నా కోసము మురుకులు, ఇంకా గరిజలు, ఇంకా మిక్చరు, ఇంకా ఇట్లాంటి స్నాక్స్ అయితే పంపించారనమాట మా కోసము. ఇంక ఇక్కడైతే ఆ పుదీనా గంగవాయల కూర, ఇది గంగవాయల కూర పాడైందేమో కొంచెం, అంత దూరం నుండి కదా అని అనుకున్నాం, కానీ ఏం పాడవ్వలేదు. వంకాయలు అవి కొన్ని రేగ్గాయలు లాగా ఉన్నాయి. అవి రేగ్గాయలేమో అనుకున్నా నేను, వంకాయలు కలిసిపోయినాయి. కానీ అవి టమాటాలు, కచ్చి టమాటాలతో నువ్వులు వేసి పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మ భలే చేసేది. చిక్కుడుకాయలు ఇవన్నీ పంపించారనమాట. ఇవి న్యాచురల్వి, ఎటువంటి మందు లేకుండా పండించినాయి అనమాట. చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదే కూరగాయలు ఊర్లో వండుకొని తింటే ఇంకా అస్సలు టేస్ట్ బాగుంటాయి. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. నువ్వులు వేసి మంచిగా పచ్చడి చేసుకుంటానండి. దోశలోకి అయినా రైస్లోకి అయినా సూపర్ ఉంటుంది కదా. చూడ్డానికైతే సేమ్ మన గంగరేగ్గాయలాగానే ఉన్నాయి కదా. ఇక మా ఆయన ఏమంటాడు, మీ అమ్మగారి ఇంటికి రాగానే నేను ఎన్ని లక్షలు వేలు పెట్టి కొనిపించినా నీకు ఇదే ఉండదు, ఆతురత ఉండదు. మీ అమ్మోళ్ళ ఇంటికి ఎన్ని పార్సల్ రాగానే అబ్బాయి ఏం తొందరగా ఓపెన్ చేస్తున్నావేను అని అన్నాడు మా ఆయన అయితే.